వారం కూడా ఇక్కడ వచ్చి మన టెంపుల్ అనమాట మనం మాట్లాడుకోవడం జరిగింది దీని గురించి. ఇది యుగ ధర్మం, మన పూర్వీకుల యొక్క సంపద. ఇది మన పూర్వీకులు అందరూ ఆచరించారు. ప్రతి ఇళ్ళు అనమాట అగ్నిలోపాసన పృథ్వీ మీద చాలా బలంగా ఉండేది. అప్పుడు అందరికీ సుఖము, శాంతి, సమృద్ధి, ఓ సంపద, పంటలు పండించుకున్నారు. పూర్ణ ఆయుష్ ఉండేది. మీకు పూర్ణ ఆయుష్ అంటే తెలిసినప్పుడు మీకు అందరికీ దోసకాయ తెలుసుగా. దోసకాయ పచ్చిగా ఉన్నప్పుడు చాలా గట్టిగా ఉంటుంది, తీగ అనుకొని ఉంటుంది. పంట అయిపోయిన తర్వాత ఎవరు తెంపని అక్కర్లేదు, అదే తొడవ నుంచి విడిపోతుంది. మీరు గమనించారో లేదో, దాన్ని ఎవరు తొడపారు అంటే మనం ఇచ్చిన దూలోకి నుంచి ఇచ్చిన కార్యం అయిపోయిన తర్వాత మన ఇచ్చానుసారం అట్లా అనమాట మనం విడిపోయేది. అప్పుడు బలంగా ఉండేది పృథ్వీ మీద. ఎప్పుడైతే అగ్నిలోపాసన లుప్తం అయిపోయిందో అప్పుడు దరిద్రము, దుఃఖము, అర్ధాయుషు ఇవన్నీ మనకు తాండవిస్తున్నాయి. చూశారుగా మీరు అంటే పరిస్థితి ఎలా ఉంటుందో. మళ్ళీ శ్రీ గజానంద్ మహారాజు గారు దీని పరిస్థితి చూడలేక అనమాట మళ్ళీ అక్కలకోట్లు అనమాట ధర్మస్థాపన చేయడం జరిగింది. ఎందుకని మన గురించి మన కళ్యాణం గురించి, పశుపైకల కళ్యాణం గురించి దాన్ని అనమాట చేయడం జరిగింది. అది అక్కలకోట మీరు చాలామంది తెలుసు. గానగపూర్ కానీ గానగపూర్ తన పక్కన అక్కలకోట 70 కిలోమీటర్లు ఉంటుంది. అక్కలకోట అంటేనే జ్ఞానం యొక్క భండారం. అది ప్రాచీన నగరం, అది విద్యానగరం. విద్య ఏదైతే జ్ఞానం ఉందో దానికి అనమాట ఆ మూలాలు అది అనమాట. దత్తాత్రేయ మూలాలు కూడా అక్కలకోట నుంచి ఒక ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో అందియబడుతుంది. అది కొంచెం ముందుకు పోతే అనమాట ఎలా స్టార్ట్ అయిందంటే, మీరు గానగపూరు లక్ష్మీ నరసింహ సరస్సు గారు అనమాట అందరికి పరిచయమే. అక్కడ నుంచి కొన్ని సంవత్సరాల పూర్వం, అంటే వందల సంవత్సరాల పూర్వం అనమాట అక్కడ నుంచి బయలుదేరి శ్రీశైలం అడవుల్లో కడదలి వరం అనమాట ఆయన తపస్సు చేయడం జరిగింది. సుమారు 300-350 సంవత్సరాలు అక్కడే తపస్సు చేశాడు ఆయన మాట. దానికి ఆయన చుట్టూ మొత్తం వాల్మీకి పెరిగిపోయింది. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడని ఆనవాళ్ళు కూడా లేకుండా పోయింది. తర్వాత ఈ పృథ్వీకి అనమాట మన అవసరం వచ్చిండొచ్చు. అక్కడ సందర్భాన్ని బట్టి కట్టెలు కొట్టే వ్యక్తి అనమాట ఆ చెట్టు మీద కట్టెలు కొట్టేటప్పుడు ఆ గుడ్డ స్లిప్ అయిపోయి ఆ పుట్ట మీద పడడం జరిగింది. ఆ పుట్టలు కలిసి చిన్నగా రక్తం చెందుతుంది. అది ఇక్కడ ప్రాణి ఉన్నట్టుంది అనుకొని ఆ పుట్టను వెల్లడి చేసి ఆజానుభావుడు దత్తాత్రేయ గారు అన్నమాట అందులోకి బయలుదేరి అప్పుడు ఆ వ్యక్తి మానసిక స్థితి కోల్పోయాడు. అప్పుడు ఆయనకు ఆశీర్వదించి ఈ పృథ్వీ నలుమూలలు తిరుగుతూ ఎక్కడెక్కడ ఏం పవర్స్ అని అక్కడ అంతా ఇచ్చేసి అక్కలకోట్లు అనమాట 1851లో అక్కడ ప్రకటనమయ్యాడు. ప్రకటన కాగానే ఇదే అగ్ని యొక్క నీల చూయిస్తాడు. ప్రకటన కాగానే మనం ఎట్లయితే అగ్ని ముట్టిస్తే పొగ అగ్ని రగులుకుంటుందో ఆ యొక్క నీలం చేయిస్తాడు. ఆ కోటను ప్రవచించమాట అహ్మద్ ఖాన్ అనే ముస్లిం వారు ఒకరు ఉంటారు. అతని ఆయన ఈ స్వాములకు పనిబాట ఏముండదు, ఇలా ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటని చెప్పేసి మీరు పిలుస్తారా స్వామి అని అడుగుతాడు. పీలుస్తారంట. ఆయన ఏం చేస్తాడు, కాలిగొట్టం ఇస్తాడు. కాలిగొట్టం ఒక పీల్చంగానే మనం ఎట్లయితే ఆ పొగ అగ్ని రగులుకుంటుందో అట్లా రగులుకుంటుంది. అయితే అగ్నితో నీల చూయించాడు. అగ్ని అంటేనే పరమేశ్వర యొక్క ప్రతిబింబం, ప్రతిరూపం అనమాట. అక్కడి నుంచి తర్వాత ఆయన 22 సంవత్సరాలు అక్కలకోట అనేకమైన నీళ్ళు చూయించి మళ్ళీ ఆ ప్లేస్కు పూర్వవైభవం తెచ్చారనమాట. వాళ్ళ శిష్యుడైన బాలప్ప మహారాజుకు ఈ ఉత్తరాధికారి తయారు చేసి మీరు ఒక గురుమందిరం నిర్మాణం చేయండి. సూర్యుడు చంద్రుడు ఉన్నన్ని రోజులు ఇక్కడి నుంచే వేద ధర్మాన్ని అందించబడుతుంది విశ్వానికి అని చెప్పి ఆయనకు ఆజ్ఞాపించి ఆయన అక్కడే శరీరం వదిలేస్తాడు. తర్వాత గంగాధర మహారాజ్ 4వ సిద్ధ పురుషులైన వైశ్వనాథ్ అవతారు కలికి అవతారైన శ్రీ గజానంద్ మహారాజు గారు ఆ పీఠంకి అనమాట ఉత్తరాధికారిగా చేస్తారు ఆయనకి. ఆయన